అఖిల భరణి గారికి, మా సోదరుడు రమేష్కి, అండ్ మా తమ్ముడు లాంటి బాబీకి, అండ్ కాంతిరేస గారికి, మేడం గణ, అండ్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ బుక్ నేను ఆల్రెడీ చదివాను. అంటే ఫస్ట్ నాకు ఇచ్చినప్పుడు యూజువల్గా నేను ఈ మధ్యకాలంలో బుక్ చదవాలంటే ఓపిక తగ్గిపోయింది. ఎక్కువ ఈ టీవీలు, యూట్యూబ్లు వీటి మీద ఫోకస్ అయిపోయి రీడింగ్ తగ్గింది. కానీ ఈ బుక్ మాత్రం ఫస్ట్ గణాన్ని అప్రిషియేట్ చేయాలి. ఒక రైటర్ ఎలా ఉండాలో నాకు తెలియదు కానీ బట్ ఒక్కటి మాత్రం పుస్తకం మొదలెట్టిన తర్వాత ఫినిష్ చేసే వరకు మనల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకూడదు. గణ అలా రాశాడు ఆ పుస్తకాన్ని. ఫస్ట్ చాటభారతం రాయలే, సింపుల్గా అక్కడక్కడ రాస్తాడు. ఆయన స్నేహితుడు అనుకుంటా కాంతిరేస గారు చాలా అద్భుతమైనటువంటి ఇల్లస్ట్రేషన్స్ ఇచ్చారు. అది నేను ఎప్పుడు చదివాను. ఇల్యూషన్స్ అని చెప్పి ఒక పుస్తకం, దానిలో కొంచెం ఇంచుమించు ఇలాగే ఉంటుంది. జొనాథన్ లివింగ్స్టన్ సీగలి ఆ బుక్ జ్ఞాపకం వచ్చింది. తెలుగులో ఎవరు ఇంతవరకు ఈ ప్రయత్నం చేయలేదు. చాలా బాగా రాశారు కూడా, వెరీ నైస్. ఈ అంటే కళ్యాణ్ బాబు గురించి నేను ఏం చెప్పినా సొంత తమ్ముడు కాబట్టి ఏం మాత్రం ఒక మాట ఎక్స్ట్రా చెప్పినా తమ్ముడు గురించి మాట్లాడుకున్నట్టు అవుతుంది. కానీ అలా అనుకోరనే నా ఉద్దేశం. ఎందుకంటే అలా అనుకునే పని అయితే గణాకి ఎవరు పరిచయం లేదు. చాలా సింపుల్గా రాశాడు ఈ పుస్తకం కళ్యాణ్ బాబు గురించి. కళ్యాణ్ బాబు గురించి పరిచయం అయి ఉంటే ఇంకెంత గొప్పగా రాసేవాడని మాత్రం నేను అనుకోవట్లా. ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మామూలు చదువుకున్న వ్యక్తి సెన్స్, నాలెడ్జ్, ఒక చిన్న ఎక్కడో ఒక స్పిరిచువాలిటీ, నేను దేవుడిని నమ్మకపోయినా స్పిరిచువాలిటీ నమ్ముతా. అంటే నోయింగ్ సంథింగ్ అబౌట్ అవర్ క్రియేషన్ వాట్ ఎవర్. సో గణ ఎన్ని కలిసిన వ్యక్తి ఒక కళ్యాణ్ బాబుని ఎలా చూస్తాడు అన్నప్పుడు అసలు ఏ ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చింది లేదు దీంట్లో. మమ్మల్ని ఎవరితోటి కూడా, ఈవెన్ మేయర్ రమేష్తో కూడా పరిచయం లేదు ఈ పుస్తకం రాసేటప్పటికి. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత కళ్యాణ్ బాబు గురించి నేను ఏమనుకుంటానో ఇంచుమించు దగ్గరగా అలాగే రాశాడు. అందుకని నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఈ పుస్తకం. యూజువల్గా ఒక మనిషిని దేవుడిగా మాట్లాడటం నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. బికాజ్ అసలు దేవుడు అనే కాన్సెప్ట్ని నేను నమ్మను, నిర్మోహటంగా నమ్మను. బట్ ఐ రెస్పెక్ట్ పీపుల్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఐ డోంట్ మైండ్. బట్ నేనైతే మాత్రం నా కోర్ దీంట్లో కూడా నాకు గాడ్ కాన్సెప్ట్ ఏమి ఉండదు. ఐ డోంట్ కేర్ అబౌట్ గాడ్, బట్ ఐ రెస్పెక్ట్ పీపుల్. దేవుడు నమ్మే వాళ్ళని మాత్రం నేను గౌరవిస్తాను. అది వాళ్ళ నమ్మకం, ఐ రెస్పెక్ట్ దెమ్. కానీ ఈ పుస్తకంలో ఒక మనిషి ఇలా జీవిస్తాడా అనేది ఇతను రాసిన దాంట్లో మీకు అర్థమవుతుంది. నేను కళ్యాణ్ బాబుని చూసి కొన్ని వందల సార్లు అనుకొని ఉంటాను. అంటే తమ్ముడు వీళ్ళలాగా నేను ఒకరోజు ఉండగలనా అనిపిస్తుంది. అలాంటి వ్యక్తి కళ్యాణ్ బాబు, అలాంటి క్యారెక్టరు. అంటే మొన్న కూడా ఒక మీటింగ్లో అద్భుతమైన మాట చెప్పాడు. అరిషడ్ వర్గాలు అంటే కామక్రోధ, రైట్? కామక్రోధ లోభ మాధ ప్రతి మనిషికి ఉంటాయి, అది ఎవడు తప్పించుకోలేడు. కానీ దాన్ని అదుపులో ఉంచుకుంటేనే మనం ఏదో ఒకటి సాధించేటువంటి దిశగానో లేకపోతే ఏదన్నా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్ప మనకి ఉన్నటువంటి అనిషడ్ వర్గాలు లొంగిపోతే కష్టం అని చెప్పి అంత చార్టెడ్ అకౌంటెంట్ సభలో వన్ ఆఫ్ ది ఎక్సలెంట్ స్పీచెస్ బై కళ్యాణ్ బాబు. ఆ స్పీచ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేటర్. ఇవాళ నేను టోనీ రాబిన్స్, లేస్ బ్రౌన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మోటివేషనల్ స్పీకర్స్ని చూశాను. చాలా మోటివేట్ అవుతాం వాళ్ళని చూసి. బట్ ఫస్ట్ టైము ఆ సభలో కళ్యాణ్ బాబు మాట్లాడిన మాట చూసి ఆ స్పీచ్ మీకు ఎవరికైనా దొరికితే మాత్రం డోంట్ మిస్ దట్. వన్ ఆఫ్ ది ఎక్స్ట్రాడినరీ స్పీచెస్. ఒక మనిషి ఎలా బతకాలి, ఎలా ఉండాలి అనేది చాలా గొప్పగా మాట్లాడాడు. ఎటువంటి విశేషణాలు చేర్చలేం. ఈ రియల్ యోగి చదివిన తర్వాత అఫ్కోర్స్ నాకేం కొత్తగా అనిపించింది. ఎందుకంటే నేను అనుకున్నదే ఇంచుమించు, నేను ఏదైతే కళ్యాణ్ బాబు గురించి అనుకుంటానో ఇంచుమించు అదే రాశాడు. ఇంకొన్ని ఎక్స్ట్రా విషయాలు మాత్రం నాకు తెలుసు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్స్.
ఎలా మాట్లాడతాడు అంటే తన వే ఆఫ్ టాకింగ్ గురించి కొంచెం చెప్పాలి కదా. నాతోటి షేర్ చేసుకున్నది ఎవరికి తెలియదు కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలి. తను ద మోస్ట్ కంఫర్టబుల్ అండ్ చాలా లగ్జరీగా బతికేటువంటి ఒక క్రేజీ హీరో. అంటే ఇవాళ మీకు లాస్ట్ ఇయర్ అఫ్కోర్స్ ఇయర్ ఎండ్ అయిపోతుంది, హైలీ ఎర్న్డ్ ఎక్కువ సంపాదించిన హీరో అతనే రెమ్యునరేషన్ వైజ్. కాకపోతే కళ్యాణ్ బాబుతో తర్వాత హైయెస్ట్ సంపాదించిన వ్యక్తి దగ్గర కొన్ని 100 కోట్లు ఉంటుంది, ఇతని దగ్గర ప్రస్తుతానికి పైసా లేదు. దట్ ఈస్ వాట్ కళ్యాణ్ బాబు వైజ్. ఇచ్చేస్తాడు, తన దగ్గర డబ్బు ఉంచుకోబుద్ది కాదు. నాకు అర్థం కాదు ఏంటి ఇతని మెంటాలిటీ. సెక్యూరిటీ ఆలోచించడు, అంటే మనకి భవిష్యత్తులో ఇలా ఉండాలి జీవితం, మనం ఇలాగా ముందే జాగ్రత్త పడాలి, ఇలాంటి ఆలోచనలు లేవు కళ్యాణ్ బాబు. అంటే అసలు ఫస్ట్ తను అంటే ఇక్కడ ఇది పొలిటికల్ ఇది కాదు కాబట్టి, మీటింగ్ కాదు కాబట్టి, బట్ ఎందుకు తను రాజకీయాల్లోకి వచ్చాడు అనేది ఒక నేపథ్యం చెప్తాను మీకు. వాడు చిన్నప్పటి నుంచి ఒక ఒంటరిగా ఉండేటువంటి వ్యక్తిత్వం. అంటే పెద్దగా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు. రకరకాల బొమ్మలు తెచ్చుకొని ఆ బొమ్మలతో ఒక ఇమాజినరీ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని ఆడుకుంటుండేవాడు. నేను బాగా ఏడిపించేవాడు, అది వేరే సంగతి అనుకోండి. కానీ అతను డిగ్రీ అయిన తర్వాత, తను డిగ్రీ చదవలేదు అఫ్కోర్స్, 10th క్లాస్ పాస్ అయిన తర్వాత తనేంటో మాకు అప్పుడు అర్థం అవటం మొదలెట్టింది. తను ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాడో అప్పుడు కళ్యాణ్ బాబు ఏంటి అంటే మాకు అన్ని విషయాలను వాటితోటి అంటే ఎట్లాంటిదంటే ఏంటి ఇతను ఎట్లా ఆలోచిస్తున్నాడు అంటే అందరూ ఆలోచించే విధానానికి ఇతను ఆలోచించే విధానానికి ఇంత వ్యాస్ట్ తేడా ఉందంటే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు అప్పుడు నమ్ముతారు నమ్మరు, ఒక్క సినిమా కూడా రాలేదు, అంత ఈజీ కాదు. చిరంజీవి గారు తమ్ముడైనంత మాత్రాన ఇవ్వాలని రూల్ లేదు అప్పటికి. సో అట్లాగేదో అయ్యాడు. అయితే ఎలా ప్లాన్ చేసుకున్నావు కళ్యాణ్ బాబుని అడిగారు. ఏదోనే సంవత్సరానికి 1-2 మ్యాక్స్. ఏంట్రా అందరూ అప్పటికి చిరంజీవి గారు కూడా సంవత్సరానికి 5-6 పిక్చర్లు చేస్తారు మాట, ఇది కరెక్ట్గా లేదు. లేదనే క్వాలిటీ లేని సినిమాలు ఒక 100 చేసే బదులు 200-300 క్వాలిటీ ఉంది, ఒక 20 చాలు అన్నాడు. మేమందరం కొంచెం చిరాకు కూడా పడ్డాం, ఏంటి ఇది ఆలోచించే విధానమే కరెక్ట్గా లేదని. సరే ఈ హీరో అవ్వలేదు కదా, అయిన తర్వాత కదా ఏ మాటలు మాట్లాడి ప్రాక్టికల్గా వచ్చినప్పటికి వేరే ఆలోచన వెళ్ళిపోతారు. కానీ నిజంగా హీరో అయిన తర్వాత తను ఆ రోజు మొత్తం ఏం చెప్పాడు, ఈ రోజుకి అదే పాటిస్తున్నాడు. అన్ని సినిమాలు చేయడు కళ్యాణ్ బాబు, అన్ని సినిమాలు ఒప్పుకోడు. అది తన కెరీర్ ప్రారంభం. సరే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారా అని అసలు మామూలుగా ఉంటుంది కదా డిస్కషను. తను ఎక్కడో ఒక మనిషిగా పుట్టిన తర్వాత పుట్టాం, పెరిగాం, ఏదో కొంత డబ్బు సంపాదించుకున్నాం, పేరు సంపాదించుకున్నాం, 1 ఫైన్ డే చచ్చిపోతాం, ఇది కాదు కదా జీవితం అని మాకు రుద్రవేణిలో శాస్త్రి గారు రాశారు ఒక పాట. అంటే పక్కవాడి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదో నీ వైపుని. ఆ పాట రాసినప్పుడు దాంట్లో సూర్యం అనే క్యారెక్టర్ అన్నయ్య గారు చేశారు. ఏం చెప్పాలంటే ఆ సూర్యం క్యారెక్టరు రియల్ లైఫ్లో పవన్ కళ్యాణ్. అంటే ఎదుటివాడి పెయిన్ ఉండగా తను ఎలా ఎంజాయ్ చేస్తాడు, ఎలా ఉంటాడు, ఉండలేం కదా అనేది ఒక పెయిన్. మరి అతను నాకేమంత అంటే ఎవరైనా చూస్తే జాలి వేస్తేనో బాధపడితేనే హెల్ప్ చేస్తుంది, అంత పెయిన్ నేను ఫీల్ అవును. అఫ్కోర్స్ చాలామంది ఫీల్ అవ్వరు, చాలా తక్కువ మంది అలా ఫీల్ అవుతారు. అది కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని పెట్టినప్పుడు కళ్యాణ్ బాబు ఆ రోజే చెప్పాడు అన్నమాట. అప్పటికి ఇంకా చిరంజీవి గారు కూడా రాజకీయాలు రాలా. నేను సంపాదించే సంపాదన నాకు తృప్తినివ్వట్లేదు, నాకున్న కోట్లు అన్నీ నేను తిని తర్వాత నా జీవితంలో ఎండ్ చేయలేను, నాకు ఏ సాటిస్ఫాక్షన్ లేదు జీవితం. ఒక మనిషికి లేకపోతే మనం ఇంతమంది ప్రపంచం ఇంత సఫర్ అవుతుంటే ఒక్కడే కూర్చొని సుఖంగా బతకలేను, ఇలాంటి ఆలోచనతో ఉన్నాడు. అప్పుడు చెప్పిన మాట మొన్న వీడియో దొరికింది. అంటే ఇప్పుడు ఏదో మనం అందరూ మర్చిపోవచ్చు కానీ గూగుల్ మర్చిపోదని ఎవడో అన్నాడు. అలా కళ్యాణ్ బాబు మాట్లాడినప్పుడు మొన్న తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు కళ్యాణ్ బాబు రాజకీయాల్లో లేడు, అన్నయ్య గారు కూడా రాజకీయాల్లో లేరు.
అప్పుడు ఏం చెప్పాడు, ఇప్పుడు అదే చెప్తున్నాడు కళ్యాణ్ బాబు. అంటే ఈజ్ ఎ టైం టెస్టెడ్ హ్యూమన్ బీయింగ్. అంటే అంత ఈజీగా మనిషి వ్యక్తిత్వం మారదు. అప్పుడెప్పుడు ఎట్లా ఉన్నాడు, ఈ రోజుకి అలా ఉన్నాడు, నాకు తెలిసి ఇంకొక 30 ఏళ్ల తర్వాత 40 ఏళ్ల తర్వాత అలాగే ఉంటాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్.